హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఉగ్గాని బజ్జీ, రాయలసీమ స్పెషల్ డిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా లేదా డిన్నర్గా అయినా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ విధంగా పేలాలు లేదా మరమరాలు అంటారు కదండి, వాటిని ముందుగా నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని అన్నీ కూడా తడి అయ్యే విధంగా కలుపుకొని వీటిని నానబెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఉగ్గాని చేసుకోవటానికి ముందుగానే ఇలా పేలాలు లేదా మరమరాలని నానబెట్టుకోవటం ద్వారా అవి కాస్త నాని చక్కగా మెత్తగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి ఈ రెసిపీకి. ఈ విధంగా అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా ఈ తాలింపు అనేది వేగుతుందనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను ఎండుమిర్చి వేయటం మర్చిపోయాను కాబట్టి కొద్దిగా సైడ్కి అని చెప్పేసి ఎండుమిర్చిని వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు అంతా కూడా వేగేలా చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంతగా మీరు ఎంత స్పైసీనెస్ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒక టమాటా, చిన్నదైతే కనుక 2 టమాటాలు వేస్తే సరిపోతుంది. టమాటా ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గేంత వరకు కూడా ఉంచాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ని ఎక్కువ సరిపోయిందో లేదో చూసి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. అప్పుడు టమాటాలన్నీ కూడా పూర్తిగా మగ్గుతాయి. టమాటా ముక్క మగ్గితే సరిపోతుంది. ఈ మసాలా రెడీ అయిపోయినట్లేనండి. మనం ముందుగా మరమరాల్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచాం కదా, వాటిని నీళ్లు లేకుండా బాగా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఈ మరమరాలన్నింటినీ కూడా గట్టిగా ఇలా పిడికిలతోటి గట్టిగా పిండుకొని పక్కన వేయించుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఉల్లిపాయ మసాలాతోటి రెడీ చేసామో దాన్ని మనం మరమరాల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది వచ్చేసి కూల్గానే ఉంటుందండి. మరమరాలు అనేది స్టవ్ మీద వేసి వేయించకండి, కంప్లీట్గా చల్లగా ఉంటేనే బాగుంటుంది. మరమరాలు అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా మరమరాలంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉగ్గాని అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఉగ్గానీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, మనము బజ్జీ వేసుకోవడానికి కావాల్సిన పచ్చిమిర్చిని ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి చీరాలండి. చీరి మీకు కారం ఎక్కువగా తినలేరు అనుకుంటే అందులో గింజల్ని తీసేయాలి. ముందు కొన కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకోవడానికి నేను ఈ కప్పుతోటి 3 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. బజ్జీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే వామ్ అనేది ఎక్కువగా ఉంటే డైజెషన్ ఈజీగా అవుతుంది, అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాముని ఈ విధంగా 2 చేతులతోటి బాగా నలిపి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా పడుతుందన్నమాట. అలాగే మనం 3 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, 1/2 కప్పు మైదా వేసుకోండి. 1/2 కప్పు మైదా వేసేయటం వల్ల చక్కగా బజ్జీలు అనేది పొంగుతాయండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అలాగే సాల్ట్ కూడా సరిపోయేంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ కొద్దిగా చూసి కలుపుకోండి. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. బజ్జీలు పొంగాలంటే వంట సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ
కలుపుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ వేయకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడే ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మరీ జారుడుగా కాకుండా కాస్త కన్సిస్టెన్సీ గట్టిగానే రావాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువయ్యి పల్చగా వస్తే బజ్జీలు ఎక్కువ ఆయిల్ అనేది పీల్ చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. బజ్జీ పిండి కలపటం రెడీ అయిపోతే చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే పిండి పర్ఫెక్ట్ ఉన్నట్లండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకొని కొద్దిసేపు నాననివ్వండి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని పిండిలో ముంచుతూ బజ్జీలు వేసుకోవాలి. మామూలుగా మిర్చి బజ్జీ చేసుకుంటే అందులో మసాలాలు అన్నీ పెట్టి చేస్తాం కదండి, అలా కాకుండా ఉగ్గాని బజ్జీకి మసాలాలు వేరే ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉగ్గానీలో కావాల్సిన మసాలాలన్నీ వేసాం కాబట్టి ఇలా ప్లెయిన్ బజ్జీలే వేసుకుంటాం అనమాట. రాయలసీమ స్పెషల్ కాబట్టి వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెసే చేస్తారు. ఈ విధంగా బజ్జీలన్నీ వేసిన తర్వాత అవి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. దానిపైన కాస్త పుట్నాల కారం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.